సెలెక్టివ్ సెక్యులరిజం దేశానికి చాలా ప్రమాదమన్నారు విశ్వ హిందూ రక్ష పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమున పాఠక్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తమకు భారత్ అండగా నిలిచిందన్న విషయాన్ని బంగ్లాదేశీయులు మర్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఒకప్పుడు భారత్ ఇచ్చిన భిక్ష అని మర్చిపోయి ఈ రోజు కృతజ్ఞతా భావం లేకుండా కూడా హిందువులపై రక్తాన్ని చిందిస్తున్న మరణకాండ దమనకాండ సృష్టిస్తున్న బంగ్లాదేశ్ కి తప్పకుండా భారత్ పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సిందిగా ఈ రోజు విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి మేము కోరుకుంటున్నాం. అనేక మంది సైనికుల త్యాగాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఏ రకంగా అయితే భారత్ వాళ్లతో నించుందో వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేదా పొలిటికల్ గా కావచ్చు, వాళ్ళు ఏ రంగమైనా బంగ్లాదేశ్ నిలదొక్కుంది అంటే అది కేవలం భారత్ వల్ల అని ఆ కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు ఒక మారణకాండ సృష్టిస్తున్నారు. అనేక మంది హిందువులను బలిస్తున్నారు. కానీ ఈ రోజు సెక్యులరిజం ముసుగులో పూర్తిగా కూడా ఒక మాబ్ రూలే లా ఆఫ్ ద ల్యాండ్ గా ఈ రోజు మనం బంగ్లాదేశ్ లో చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు మనం మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, మరీ ముఖ్యంగా మానవతా హక్కుల సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొద్దు నిద్రపోతున్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం హిందువుల విషయంకి వస్తే, హిందువులకు సంబంధించిన విషయం వస్తే ఎందుకు ఈ మొద్దు నిద్ర అనేది ఈ రోజు నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. సెలెక్టివ్ సెక్యులరిజం